చూడండి, go with me to Timothy please. 2 Timothy chapter 2. తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం 2 Timothy chapter 2 and verse 13 says this. 13వ If we వచనం. are faithless, he remains faithful. మనము నమ్మదగిన వారమైనను నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడిగా నుండును. Hallelujah. ఆమేన్. మళ్ళీ amplified version లో ఇలాగ ఉంటది. If we are faithless, do not believe and are untrue to him, he remains true. He remains faithful to his word and his righteous character. He cannot deny himself. మనము నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. చూడండి, he cannot deny himself అంటే ఆపుకోలేడు అన్నట్టు. నీకు నమ్మకంగా ఉండడం ఆపుకోలేడు. నీకు ఒకసారి వాగ్దానము చేసిన తర్వాత అది నెరవేర్చబడే వరకు ఏదో రకంగా అది నీకు మేలుగా మార్చబడేటట్టు ప్రయత్నం చేస్తుంటాడు నీ జీవితంలో, నా జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎటువంటి తప్పు చేసినా కూడా ఆయన కృపని మాత్రము నీ జీవితంలో ఉంచుతాడు. అందుకని నిన్ను విడువను ఎడబాయను అంటాడు. ఎటువంటి మార్గంలోకి వెళ్ళా అన్నంత మాత్రం మనము పిచ్చి తీర్మానాలు తీసుకోవాలి అనట్లేదు. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, అందుకనే జరగట్లేదు అన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, అవును నిజంగానే పాపం చేశాను, అవును నిజంగానే తప్పులో జీవిస్తున్నాను అన్నంత అక్కడే ఆలోచించి అక్కడ ఉండిపోవడం కాదు. నేను తప్పు చేశాను, నేను తప్పు చేసినా కూడా దేవుడు మాత్రము కృప కలిగిన దేవుడు, దేవుడు మాత్రము నమ్మదగిన దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Say, the God that I serve God that I serve is a faithful God. is a faithful God. Say it again. The God that I serve The God that I serve is a faithful God. is a faithful God. Hallelujah.